వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మంజీరా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కాపురా మండలం AS రావు నగర్లోని శ్రీనివాస్ నగర్ కాలనీ మైదానంలో ఆదివారం ఘనంగా సలంఘై పూజా వేడుకలు నిర్వహించారు. పదాలకు మించిన భావ వ్యక్తీకరణ నాట్యంలో ఒక ముఖ్య భాగమని, ఆ నాట్యమే భారతీయ సంస్కృతికి ఆదర్శమని అకాడమీ నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్ కాలనీలో భరతనాట్య నృత్య ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అకాడమీకి చెందిన ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల మొదటి బ్యాచ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన అష్టలక్ష్మి స్తోత్రం, హరివరసనం, బాలత్రిపుర సుందరి కిరీటి వంటి భరతనాట్య నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు సురాగ ప్రసాద్ ఎర్రవల్లి మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యాలను కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయకుండా వాటిలోని భావం, ఆధ్యాత్మికతను కూడా విద్యార్థులకు నేర్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భరతనాట్యం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ నాట్య శిక్షణ ద్వారా వారికి ఆత్మవిశ్వాసం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు. మన రెడీ మ్యామ్. చూడ ఓకే, రెడీ రెడీ. రెడీ. మొదటిసారి గజ్జ పూజ సెలబ్రేషన్స్ ఇక్కడ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరుపుకున్నారు. అందరూ పిల్లలు ఎంతో ఆనందంగా నృత్యం చేశారు. ఒక 4-5 నెలల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. క్లాస్లో ఎగ్జామ్స్, హెల్త్ ఇష్యూస్ ఏవి ఉన్నా ఎవ్రీడే క్లాస్కి వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 2005లో ఓపెన్ అయింది. మా టీచర్ గారు ఓపెన్ చేశారు. 2022 దగ్గర నుంచి నేను యాజ్ అ లెగసీ నాకు పాస్ ఆన్ అయ్యింది. అప్పటి నుంచి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర 50+ పిల్లలు ఉన్నారు. ఏజెస్ 6 నుంచి అడల్ట్స్ వరకు అందరూ ఉన్నారు. 30+ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏజ్లో 30+, 40+ వాళ్ళు కూడా ఉన్నారు. మదర్స్ కూడా ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వలేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చి వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో అందరు ఏజ్ గ్రూప్స్కి మా అకాడమీ ఓపెన్గానే ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.